అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు. అయ్యా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి, నిందలు అవమానాల నుండి, సొంత గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేకపోతున్నారు, యజమానుల ఒత్తిళ్లను భరించలేకపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారి ఆశలు తీర్చండి దేవా. చేతిలో డబ్బులు లేక లోన్స్ గా అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరణాన్ని తప్పించుట యెహోవా వశమన్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా రక్షించండి దేవా, సజీవులనుగా ఉంచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలు తాకమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే అస్వస్థత, అనారోగ్యం, వ్యాధి, జబ్బు, దీర్ఘకాలిక వ్యాధులను సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, రకరకాల కారణాలను బట్టి అప్పుల పాలైన బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు చేసి అప్పులలో ఉన్న బిడ్డలున్నారు, అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలైన వారున్నారు, ఇండ్లు కట్టి అప్పులలో కూరుకుపోయిన బిడ్డలున్నారు, వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల భారాన పడిన వారున్నారు. ఇంకా అనేక రకాల కారణాల వలన అప్పుల సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డకు కూడా మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇండ్లు అమ్మాలని, ఇండ్లు కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు, వాహనాలు అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసపోకుండా మంచి జ్ఞానం కలిగి ముందుకు సాగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము, మా బిడ్డలు, మా ఇంటి వారందరూ, మా బంధువులు, మా స్నేహితులు చెడు స్నేహాలలో పడిపోకుండా, మోసం చేసే వారితో ఉండకుండా, భక్తిహీనుల మధ్య జీవించకుండా, అవమానం తెచ్చే వారితో కలవకుండా, అపవిత్రమైన వాటిని, అవమానకరమైన వాటిని అసహించుకునే మనసును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా అల్లరితో కూడిన ఆటపాటలకు, త్రాగుబోతుల విందులకు, చెడు మాటలు మాట్లాడే వారి మధ్య ఉండకుండా నాయన దూరంగా ఉండే కృపను, ప్రత్యేకంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముసలమ్మ ముచ్చట్లకు మమ్మల్ని దూరం చెయ్యండి దేవా. ఈనాడు మేము ఏ పరిస్థితిని బట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. వెచ్చని స్థితిలో మేము ఉండకుండా మా హృదయాన్ని భద్రపరుచుకునే కృపనివ్వండి తండ్రి. దేవా, మేము ఎవరిని తప్పు పట్టకుండా, ఎవరిని నిందించకుండా, దూషించకుండా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా శత్రువులను కూడా మేము ప్రేమించేలాగిన సహాయం చేయండి దేవా. మా అధికారులను, మా సేవకులను, మా తోటి వారిని మేము ప్రేమించే కృపను మాకు అనుగ్రహించండి. ఏ మనిషిని కూడా మా నోటి ద్వారా విమర్శించకుండా, నిందించకుండా వారిని గౌరవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా సమస్యలను, మా శ్రమలను, మా శోధనలను, కష్టాలను, నష్టాలను బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీ మీద సనగకుండా, మిమ్మల్ని శోధించకుండా, గుణగకుండా ఉండే పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. వాక్యాన్ని విడిచిపెట్టకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని స్తుతించే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ యందు ఆనందిస్తూ మీ సహవాసంలో సాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా,
కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకు అవమానాన్ని దుఃఖాన్ని తెచ్చేవారిగా ఉండకుండా, తల్లిదండ్రులకు కన్నీటిని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరే వారిని మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము గత జీవితాన్ని, గడిచిపోయిన సంగతులను జ్ఞాపకం చేసుకోకుండా, గడిచిన పాపంలో పడిపోకుండా, విడిచిన స్నేహితులతో కలవకుండా నూతన జీవితాన్ని జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఈ దినమున మా భారాన్ని మీరు భరించండి దేవా. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. ఈ దినమునకు మాకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీకు విరోధంగా మేము పాపం చెయ్యకుండా మమ్మను మేము భద్రపరుచుకునే కృపనివ్వండి దేవా. ఈ దినమున మా చెవిన చెడు వార్తలు, బాధ కలిగించే పరిస్థితులు, నష్టాన్ని తెచ్చేవి వినబడకుండా శుభకరమైన దినముగా, మంచి దినముగా మీరే మార్చండి దేవా. ఈ దినమున మా జీవితాలలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మేము ఏ ఒక్కరము సాతాను చేతిలో, శత్రువుల చేతిలో, విరోధుల చేతిలో పడకుండా మీ చేతిలో ఉండే వారిమిగా మమ్మను మార్చండి దేవా. మా హృదయాన్ని భయాలతో, చింతలతో, భారాలతో, వ్యర్థమైన వాటితో నింపుకోకుండా మా హృదయమంతా మీ మాటలతో, మీ వాక్యంతో నింపుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని సంతోషకరంగా మార్చండి దేవా. మా జీవితములలో మీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాన్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల సేవలో ఎదురయ్యే ఆటంకాలను, అపాయాలను, సమస్యలను, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, ఆస్తుల పంపకాలు, భూ వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. బిడ్డల పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన భార్య భర్తలను, విడిపోయిన స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వ్యవసాయం చేస్తున్న బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు రకరకాల పంటలు పండిస్తుండగా మీరే తోడుగా ఉండండి దేవా. నాయన, ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా రకరకాల రంగాలలో, వృత్తులలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అత్యధికంగా ఆశీర్వదించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప సంతోషం, సమాధానంతో కుటుంబ సభ్యులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మధ్య ప్రేమ, ఐక్యత, అనురాగం, అనుబంధం వృద్ధి చెందేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పేదరికంలో, దరిద్రతలో, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందునట్లుగా సహాయం చేయండి. భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు రక్షణ పొందుకొని ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. నిత్యము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలను కోల్పోయిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఓదార్చండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి వ్యాపారాన్ని అభివృద్ధి
బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇంకా రకరకాల వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, షాప్స్ కోసం, వ్యాపారాల కోసం, వాహనాల కోసం లైసెన్స్ కి అప్లై చేసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. సకాలంలో లైసెన్స్ పొందుకొనుటకు సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లి అక్కడే బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బానిసత్వం నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్ లో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో కార్డు పొందుకొనుటకు మీరు కృప చూపించండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. ఈ దినమున ఫారెన్ ప్రయాణమవుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయాణం అంతట్లో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, రిటైర్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ పదవి విరమణ చేసిన వారిని కూడా వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవిత యాత్రలో మా భర్త, మా భార్య, మా పిల్లలు, మా బంధువులు, స్నేహితులు కొంతవరకు మాత్రమే మాతో ఉంటారు దేవా. శాశ్వత కాలం వరకు మాతో నడిచే దేవుడు మీరే తండ్రి. అంతము వరకు మాతో ఉండే రక్షకుడు మీరే ప్రవ్వా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీ దృష్టికి నీతిమంతులంగా, యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మిమ్మును ప్రేమించి మీకు మొదటి స్థానం ఇచ్చే వారిమిగా, మిమ్మును గణపరిచే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమున మీరు మా జీవితంలో గొప్ప కార్యములు చేస్తారని, మా ప్రార్థనలకు జవాబు ఇస్తారని మేము నమ్ముచున్నాము దేవా. సమస్త కార్యములను మా జీవితంలో నెరవేర్చుతారని మేము విశ్వసిస్తున్నాము దేవా. అయ్యా, అపనమ్మకస్థలం అవ్వకుండా, అవిశ్వాసనంగా ప్రవర్తించకుండా, సందేహించకుండా, కలవరంలో జీవించకుండా మీరే మాకు తోడయుండి సహాయం చేయండి దేవా. అయ్యా, మా విషయమై మేలు చేసే దేవుడుగా ప్రతి కీడు నుండి, నష్టం నుండి, అపాయం నుండి, కష్టం, శ్రమ, బాధ, ఇబ్బందులు, ఆటంకాల నుండి, శోధనలు, కృంగుదలలు, నిరుత్సాహాలు, వేదనలు, చింతల నుండి మీరు మమ్మను కాపాడే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవితంలో అన్ని కార్యములు అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఉద్యోగం రావడం అసాధ్యమైన పనిగా ఉంటుంది. వివాహం జరగడం, అప్పులు తీరడం, సంతానం కలగడం, ఆత్మీయంగా వృద్ధి చెందడం, ఈనాడు ప్రతి కార్యం కూడా మాకు అసాధ్యంగా కనిపిస్తుంది దేవా. దయచేసి వీటన్నిటిని మీ చేతులకే అప్పగిస్తున్నాము దేవా. దయచేసి మా జీవితంలో అసాధ్యమైనవి కార్యములు చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఈ దినమంతా మీ కాపుదల, భద్రతను మమ్మను కాపాడండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఎందరైతే ప్రియులు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కు మీరే గొప్ప సహాయం, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. నాయన, బిడ్డల్ని, వారి కుటుంబాలను దీవించండి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా నేను ఏ అంశం గురించి మొరుపెట్టలేకపోయాను, దయతో నన్ను క్షమించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. వారికి కలిగిన సమస్తమును మీ చేతిలో పెడుతున్నాము దేవా. దయచేసి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడుని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మల్నందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధి పరచును గాక. గాడ్ బ్లెస్ యు.